Hello everyone, welcome to the today's current affairs session. December 19th, 20 రెండు కలిపే చూద్దాము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో. ఓకేనా, లెట్స్ సి. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ హ్యాస్ సైన్డ్ an MOU అంటే ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఓకే, విత్ విచ్ ఏజెన్సీ to reuse plastic wastes under పునీత్ సాగర్ అభియాన్. ఓకేనా, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎన్సిసి అంటే మీకు తెలిసిందే. పునీత్ సాగర్ అభియాన్ కింద ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేయడానికి ఏ ఏజెన్సీతో ఎంఓయుపై సంతకం చేసింది? ఎంఓయు అంటే మీకు తెలిసిందే, అది ఒక అగ్రిమెంట్ లాంటిది. ఓకేనా, ఎవరెవరికి అగ్రిమెంటు, ఏ ఏ పార్టీ అందులో ఇన్క్లూడ్ అయి ఉంటే ఆ పార్టీకి అది అగ్రిమెంట్. అది ఆ పార్టీ అనేది ఒక దేశం అయి ఉండొచ్చు, లేదా ఒక కంపెనీ అయినా అయి ఉండొచ్చు. సరేనా, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మనకు తెలిసిందే, పునీత్ సాగర్ అభియాన్ గురించి మనకు తెలిసిందే. పునీత్ సాగర్ అభియాన్ ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవే ఉన్నాయో వాటిని మరలా ఉపయోగించి దానితో పనికొచ్చే వస్తువులను తయారు చేయడానికి పునీత్ సాగర్ అభియాన్ నిర్ణయం తీసుకుంది. సో ఈ అభియాన్ ఏ కంపెనీతో ఏ ఇన్స్టిట్యూట్ తోటి ఇది టైఅప్ అయ్యింది, మన నేషనల్ క్యాడెట్ క్రాప్స్, అండ్ అది వచ్చేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దాని సమాధానం. నెక్స్ట్, నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఏ రోజు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం? మనకు తెలిసిందే, ద గ్రేట్ శ్రీనివాస రామానుజన్ గారు, మ్యాథమెటిషియన్, మనకు తెలిసిందే కదా. ఆయన 134వ బర్త్ యానివర్సరీ ఈ సంవత్సరం మనం జరుపుకున్నాం, అది 22 డిసెంబర్న. ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంటే జాతీయ గణిత దినోత్సవాన్ని 2012లో అనౌన్స్ చేశారు. ఆ రోజు నుండి తీర్మానించారు ఈ దినాన్ని మనం జరుపుకుందామని. ఎవరు చెప్పారు సార్ ఆ మాట? ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్. సరేనా, తెలుసు మన గ్రేట్ జీనియస్ శ్రీనివాస్ రామానుజన్ గారు నేషనల్ మ్యాథమెటిక్స్ ఇయర్ అని కూడా అంటారు. ఏది 2012ని నేషనల్ జాతీయ గణిత సంవత్సరం, నేషనల్ మ్యాథమెటిక్స్ ఇయర్ అని కూడా అంటారు. సరేనా, నెక్స్ట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక చిన్న విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను మన పునీత్ సాగర్ అభియాన్ గురించి. ఓకేనా, ఈ పునీత్ సాగర్ అభియాన్తో పాటు కొన్ని స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తారండి. ఇందులో మీకు చెప్పినట్టే ప్లాస్టిక్ అంతా ఎన్సిసి వాళ్ళు కలెక్ట్ చేసి అది ఎన్హెచ్ఏకి మన ఎన్సిసి క్యాడెట్లు ఎవరెవరు ఉంటో ఇస్తారు. టోటల్ 127 కోస్టల్ ఏరియాల్లో 3,40,000 మంది క్యాడెట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఇదే పనిలో ఉండబోతున్నారు. 1-2 మంత్స్ ఎంతైతే అన్ని నెలలు వీళ్ళు ఈ పని చేయబోతున్నారు. ఓకేనా, దాదాపు 6 టన్నులు చెత్తని వ్యర్థాన్ని కలెక్ట్ చేసి ఎన్హెచ్ఏకి ఇచ్చి బీచ్లు, షీషోర్లు అన్నీ క్లీన్ చేయబోతున్నారు. సో దాన్నే పునీత్ సాగర్ అభియాన్ అని అంటారు. వేర్ డిడ్ సీఎం ఇనాగ్రేటెడ్ ఫస్ట్ ఐఏఎంసి, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అంటే ఏంటి, అంతర్జాతీయ మధ్యవర్తం మరియు మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఎవరైనా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, మనకు తెలిసిందే. ఈయన ఎక్కడ ప్రారంభించారు మీకు ఇక్కడ అర్థమైపోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రారంభించారు. సరేనా, ఇది ఎక్కడ? ఫీనిక్స్ వీకే టవర్, నానక్రామ్గూడలో చేశారండి. దీనిది ఏంటి అంటే ఈ ఐఏఎంసి అంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం మరియు మధ్యవర్తిత్వ కేంద్రం చేసే పనులు ఏమిటి అంటే, ఇది దేశంలో కొరత ఉంది కదా జడ్జిలకి, అలాంటి ప్రాబ్లమ్ని త్వరగా క్లియర్ చేయడానికే ఇది ఉపయోగిస్తున్నారు. అన్ని రకమైన వాణిజ్యపరమైన గొడవలు, సెటిల్మెంట్లు
డిస్ప్యూట్లు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ ఈ సెంటర్ చూసుకుంటూ పోతుంది. గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ 2021 గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ని ఏ మహారత్న కంపెనీ ఈ సంవత్సరం అందుకుంది? దాని పేరే స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. ఇది గత 3 సంవత్సరాల నుండి ఈ కంపెనీయే ఈ అవార్డుని గెలుచుకుంటుంది. ఎందుకు? ఈ కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ ఫెసిలిటీస్లో పర్యావరణ కాలుష్యం ఏమేమి ఉందో అది తక్కువగా చూడడానికి అన్ని రకాలైన ఫెసిలిటీస్ని, మెజర్స్ని ఇది పాటిస్తూ ఉంది. ఏది? ఈ సేల్ కంపెనీ. అందుకే ఈ అవార్డు ప్రతి సంవత్సరం అందుకుంటుంది గత 3 సంవత్సరాల నుండి. ఓకేనా? GACL అండ్ GAIL అంటే గుజరాత్ GACL ఫుల్ ఫామ్ ఏంటి? గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. గెయిల్ తెలిసిందే, గ్యాస్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్. ముందుగానే వాళ్ళం 500 కిలో పర్ డే. ఓకే, 500 కిలో పర్ డే కెపాసిటీతోని బయో ఎథనాల్ ప్లాంట్ని గుజరాత్లో సెటప్ చేశారండి. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, సరేనా, 20% ఎథనాల్ బ్లెండింగ్ చేయడానికి, అంటే బ్లెండ్ తెలిసిందే కదా, కలపడానికి, తయారు చేయడానికి ఈ అగ్రిమెంట్ సైన్ చేశారు. దీనివల్ల ఏంటి లాభం అంటే మన క్రూడ్ ఆయిల్ ఉంది కదా, దీని యొక్క ఇంపోర్ట్ తగ్గించడానికి కోసం ఇది చేశారు. అంటే దిగుమతులు తగ్గించాలి. తెలిసిందే, ఎందుకు దిగుమతులు తగ్గించాలి? మనం ఎలక్ట్రికల్ వెహికల్ ఆధారపడితే ఒకటి మన కాలుష్యం తగ్గుద్ది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గుద్ది, మనం ప్యారిస్ ఒప్పందంలో మాట్లాడుకున్న దాని విధంగా, అలాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో కూడా చెప్పిన మాటగా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇది ఎప్పటికల్లా ఈ బ్లెండింగ్ చేస్తారు సార్ అంటే 2025 కల్లా సాధిద్దామనేసి. ఓకేనా? ఈ బయో ఎథనాల్, బ్లెండ్ అయిన బయో ఎథనాల్ ఎక్కడ వాడతారు సార్ అంటే పెట్రోల్ బ్లెండింగ్కి పనికొస్తుంది. హూ విల్ చైర్ ద కమిటీ సెటప్ బై IFCA ఫర్ క్రియేటింగ్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ స్ట్రెస్డ్ లోన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ లెండర్స్ టు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ దేశీయ రుణదాతల నుండి ఆర్థిక సంస్థలకు ఒత్తిడితో కూడిన రుణాలను బదిలీ చేయడానికి ఫ్రేమ్వర్క్ అంటే అర్థం ఏంటి? ఒక ప్లాన్, ఒక లేఅవుట్ లాంటిది, కొన్ని రూల్స్ లాంటివి, సరేనా, ఎలా ఫాలో అవ్వాలనేసి ఎవరు చేస్తా అన్నారు? ఫ్రేమ్వర్క్ IFSCA చేస్తుంది. దేనికి? ఒత్తిడి మీద ఉన్న రుణాలు అంటే అప్పులో ఉన్న లోన్స్ అని అర్థం. స్ట్రెస్ లోన్స్ అంటే లోన్స్ ఏవేవి కట్టలేకపోతున్నారో లోన్స్ గురించి మాట్లాడుతుంది. ఒక ప్యానెల్ క్రియేట్ చేసింది, ఒక కమిటీని క్రియేట్ చేసింది. దీనికి ఈ ఫ్రేమ్వర్క్ని తయారు చేయడానికి. ఈ ఫ్రేమ్వర్క్కి ఎవరు బాధ్యత వహిస్తారు, అధ్యక్షత వహిస్తారు, హెడ్గా పనిచేయబోతున్నారు? ఈయన ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సరేనా, పద్మనాభన్ గారు దీని బాధ్యత తీసుకోబోతున్నారు. 2021లో వరల్డ్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిగింది తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్లో. భారతదేశం ఇందులో మొత్తం 16 మెడల్స్ గెలిచింది. అందులో 4 స్వర్ణం. ఇందులో సంకేత్ మహదేవ్ సర్గర్ గోల్డ్ మెడల్ 55 కిలోల కేటగిరీలో, ఝిలీ ధల్బేరా వెయిట్ లిఫ్టర్ 49 ఉమెన్స్ కేటగిరీలో, జెరెమీ లనిరుంగా 67 కిలోల మెన్ కేటగిరీలో, పురుషుల కేటగిరీలో, అజయ్ సింగ్ 81 పురుషుల కేటగిరీలో స్వర్ణం సంపాదించారు వీళ్ళు నలుగురు. సో స్వర్ణం, సిల్వర్ మొత్తం కలిపి మన దేశానికి 16 మెడల్లు వచ్చాయి. December 2021, which of the following has tied up with National Payments Corporation of India bill payment system Bharat Bill Pay to facilitate cash-based bill payments service at the customer's doorstep? 2021
డిసెంబర్లో కస్టమర్ ఇంటి వద్ద నగదు ఆధారిత బిల్లు చెల్లింపులు సేవను సులభతరం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిల్లు చెల్లింపుల వ్యవస్థ భారత్ బిల్ పేతో కింది వాటిలో ఏ టైప్ దాంతో టైఅప్ చేయబడింది, దీంతో అగ్రిమెంట్ చేసుకుంది? దాని సమాధానం ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. విహంగం అండ్ ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఓకే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్? ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్ఫామ్ అయిన విహంగ్ అనేది ఏ ఫీల్డ్తో అనుబంధించబడింది? మైనింగ్ సెక్టార్ కండి. ఇది మైనింగ్ సెక్టార్తో ఇది అనుబంధించబడింది విహంగం అనేది. వేర్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా, ద గంగా ఎక్స్ప్రెస్ వే? ఎక్కడ భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి అయిన గంగా ఎక్స్ప్రెస్కి ప్రధానమంత్రి పిఎం నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఈయన షాజహాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఫాస్ట్ పేస్డ్ కనెక్టివిటీ చేయడానికి కోసం ఇది చేశారు. ఇది టోటల్ 594 కిలోమీటర్ల లాంగ్ ఎక్స్ప్రెస్ వే. 36,200 కోట్లు ఖర్చు అవుతుంది దీనికి. వెస్టర్న్ ఈస్టర్న్ అంటే రీజియన్స్ ఆఫ్ యూపీని కనెక్ట్ చేయడానికి. ఇది షాజహాన్పూర్లో ఎమర్జెన్సీ ఏరోప్లేన్స్ని టేకప్ చేయడానికి 3.5 కిలోమీటర్ల విస్తీర్ణమైన ఎయిర్ స్ట్రిప్ని ఇక్కడ కట్టబోతున్నారు. సమాధానం ఉత్తర్ ప్రదేశ్. రీసెంట్లీ ద వరల్డ్ బ్యాంక్ అనౌన్స్డ్ $93 billion replenishment package of the IDA to help low-income countries respond to the COVID-19 crisis and build a greener, more resilient and inclusive future. ఇటీవల ప్రపంచ బ్యాంకు తక్కువ ఆదాయ దేశాలు కోవిడ్-19 సంక్షోభానికి ప్రతిస్పందించడానికి మరియు పచ్చదనం మరియు స్థితిస్థాపిక మరియు సమగ్ర భవిష్యత్తు నిర్మించడంలో సహాయపడడానికి ఐడిఏ యొక్క $93 బిలియన్ రిప్లెనిష్మెంట్ ప్యాకేజీని ప్రకటించింది. ఐడిఏ దేనిని సూచిస్తుంది అంటే ఐడిఏ ఫుల్ ఫామ్ చెప్పమని అడుగుతున్నారు. సరేనా? సో దీని సమాధానం ఏంటి? ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఓకేనా? ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, అంతర్జాతీయ అభివృద్ధి సంఘం. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ న్యూ జనరేషన్ కేపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని-P. భారతదేశం డాష్ వద్ద కొత్త తరం అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-Pని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-P ఓకేనా? ఎక్కడి నుండి? డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ కోస్ట్. డాక్టర్ అబ్దుల్ కలాం దీవి అంటారు దీన్ని. ఎక్కడ? ఒడిశాలో ఉంది. ఈ మిసైల్ని ఎవరు డెవలప్ చేశారు? DRDO డెవలప్ చేసింది. అగ్ని-P ఓకేనా? దీని యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం, మనకి తెలిసింది, మీరు వినే ఉంటారు. సాలిడ్ 2 ఇంజన్లు దీనికి ఉండబోతున్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్ ఇది. ఓకే, ఇది ఎక్కడి నుండి పంపించారండి? అబ్దుల్ కలాం ఐలాండ్ ఫ్రమ్ ఒరిస్సా. అబ్దుల్ కలాం ఐలాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ వీలర్ ఐలాండ్ అండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? వీలర్ ఐలాండ్ అని కూడా అంటారు. విచ్ ఎనిమల్ ఈజ్ ససెప్టబుల్ టు పారావైరస్? ఏ జంతువుకు పారావైరస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఇది డాగ్స్కి ఇది పారావైరస్ వస్తుందండి. ఇది వైరల్ అటాక్. వాటి యొక్క ఇంటెస్టినల్ తెలిసిందే కదా, పేగులు, వాటి ట్రాక్ట్ యొక్కటి అటాక్ అవుతాయి, వాళ్ళ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఇవి చాలా ఎక్కువగా బాధింపబడబోతున్నాయి డాగ్స్. విచ్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ హ్యాస్ వాన్ ద 2021 ITT Hopes and Challenge Table Tennis Tournament held in Amman, Jordan. జోర్డన్లోని అమ్మాన్లో జరిగిన 2021వ ITTF హోప్స్ అండ్ ఛాలెంజ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ఏ భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గెలుచుకున్నాడు? హన్సిని మాతన్ రాజన్. ఓకేనా? హన్సిని మాతన్ రాజన్ ఈ అవార్డ్, ఈ ITTF హోప్స్ అండ్ ఛాలెంజ్ టోర్నమెంట్ని గెలుచుకున్నారు. హన్సిని మాతన్ రాజన్ మూడవ ఆప్షన్. DRDO has decided to set up an advanced biological
డిఫెన్స్ సెంటర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? ఓకే, ఏ సిటీలో డిఆర్డిఓ ఈ అడ్వాన్స్డ్ బయాలజికల్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసింది? దాని సమాధానం గ్వాలియర్, మధ్యప్రదేశ్. ఇటీవల వైచ్ టైఫూన్ రీసెంట్లీ హిట్ ఫిలిప్పైన్స్ మేకింగ్ ల్యాండ్ ఫాల్? ఏ టైఫూన్ ఫిలిప్పైన్స్ నెట్టుకొని తీరాన్ని చేరుకొని అక్కడ ల్యాండ్ ఫాల్ జరిగేలాగా చేసింది ఏది? దాని యొక్క సమాధానం రాయ్ తుఫాన్. రాయ్ తుఫాన్. సో ఇది ఈ 2 రోజుల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.